నుండి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఇప్పటిదాకా మన నాయకులు చెప్పినారు, మన పార్టీ 100 సంవత్సరాలు బతుకుంది భారతదేశంలో అంటే అది పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ, అది ఎర్ర జెండా తప్ప వేరే పార్టీలు కావాలనేది మరోసారి గుర్తు చేయగలిగిన మన పార్టీ నాయకులు. ఆ రోజు కొంతమందితో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు చేసి, లేక భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన ఘన చరిత్ర మన పార్టీది. ఆ రోజు 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర సిపిఐది. అదే కాకుండా 4500 మంది యువకులు ఆ రోజు తెలంగాణ కోసం నిజంగా నిజామును గద్దె దించడానికి 4500 మంది రక్త తర్పణతో తెలంగాణ సిద్ధించడం అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా బాంచందర అన్నోలతోటి బందూకులు పట్టించిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది. అందుకే పేద ప్రజల గుండెల్లో శాస్త్రంగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఎర్ర జెండా సిపిఐ తప్ప వేరే పార్టీలు కావనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇన్ని త్యాగాలు ఇన్ని పోరాటాలు చేశారు కదా, మీకు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు? మనం ఏ రోజు ఓట్లు సీట్ల కోసం పోరాటం చేసింది, పేద ప్రజలకు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోరాటాలు నిర్వహించి ఆ పేద ప్రజలకు రక్షణగా నిలబడ్డాం కాబట్టి ఈ స్థిరస్థాయిగా 100 సంవత్సరాలు ఈ దేశంలో నిలబడగలిగాం కాబట్టి మనం ఈ రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. నిన్న డిసెంబర్ 26న పెద్దంబర్పేటలో అబ్దుల్లాపూర్ మెట్టు మండల సమితి ఆధ్వర్యంలో మన పార్టీ 100 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా వేలాది మందితో బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టి నిజంగా కూడా మనం ఒక సంకేతం ఇచ్చాం. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఎప్పటికీ ఎర్ర జెండా కంచుకోట అనే పద్ధతిలో మనం బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించినాం. అదే కాకుండా ఇప్పటిదాకా మన నాయకులు చెప్పినట్టుగా ఈ ఇబ్రాహీంపట్నం గడ్డ ఎర్ర జెండా అడ్డ. ఏదో ఒక రోజు ఇబ్రాహీంపట్నంలో గతంలో కూడా మన సోదరులు సిపిఎం పార్టీ 2-3 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి గడ్డ ఇబ్రాహీంపట్నం. కాబట్టి రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం గడ్డ గురి చూపవలసిందే. ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం గడ్డ మీద సిపిఐ జెండా పాతవలసినదే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే కాకుండా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో దాదాపుగా మనం ఎక్కువ గ్రామాలలో పోటీ చేసి సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది.